శ్రీమాత నమః. నరక చతుర్దశి ఎప్పుడు? అలాగే కొంతమంది ఏమో 19వ తారీఖు చెప్తున్నారు, కొంతమంది ఏమో 20వ తారీఖు చెప్తున్నారు. ఏ రోజు మేము పండుగ చేసుకోవాలి, నరక చతుర్దశి రోజున స్నానం చేయాలి అంటే ఎప్పుడు చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. కొన్ని క్యాలెండర్స్ లోనేమో మనకి 19వ తారీఖు నరక చతుర్దశి అని చెప్పి రాశారు, కొన్ని క్యాలెండర్ లోనేమో 20వ తారీఖున రాశారనమాట. ఒకవేళ 19వ తారీఖు చేసుకున్నా 20వ తారీఖు చేసుకున్నా ఆ రోజు పొద్దున్నే ఏం చేయాలంటే శుభ్రంగా పళ్ళు అవి తోవేసుకుంటాం కదా, ఇల్లు గుమ్మాలన్నీ తుడిచేసుకుంటాం కదా, తుడిచేసుకున్న తర్వాత స్నానం చేసే ముందు ఈ బ్రహ్మరంధ్రం మీద నువ్వుల నూనె అద్దాలి. అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా అని చదువుకుంటూ ఆ నువ్వుల నూనె మాడుకి పెట్టేటప్పుడు ఏం చేయాలంటే సప్త చిరంజీవ శ్లోకం చదువుకోవాలి. ఆ సప్త చిరంజీవ శ్లోకం ఏంటంటే అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంస విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన. ఈ శ్లోకాన్ని చదివి తలకి నూనె పెట్టి తల్లి పెడుతుంది సాధారణంగా. అలా నూనె పెట్టిన తర్వాత కాసేపు ఒళ్ళంతా ఈ నువ్వుల నూనె రాసేసి 1 గంటన అలా వదిలేండి పిల్లల్ని. అలా వదిలేస్తే ఏమవుతుందంటే ఆ ఒంటికి నువ్వుల నూనె బాగా ఇంకుతుంది, ఒళ్ళు దృఢంగా తయారవుతుంది. ఈ కార్తీక మాసం అంతా చలికాలం కదా, హాయిగా చక్కగా ఈ నెల్లాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అసలు చిన్నప్పుడు బాగా చిన్నపిల్లలప్పటికి ఏం చేస్తారు, ఒంటికి శుభ్రంగా నువ్వు నూనె రాసేసి 2-3 గంటల సేపు అలా వదిలేస్తారు కదా మన పెద్దవాళ్ళు. తర్వాత ఏం చేస్తారు అంటే పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తూ ఉంటారు కదా, ఆ కిరణాల్లో పిల్లల్ని పడుకోబెడతారు. ఆ కిరణాలు ఒంటి మీద పడేలాగా నువ్వుల నూనె రాసి. అప్పుడు ఏమవుతుందంటే ఈ కాల్షియం ఏదైతే ఉందో అది ఒంటికి పట్టి ఎముకలకి బలాన్ని ఇస్తుంది. రికెట్స్ వ్యాధి రాకుండా, ఒకవేళ ఎవరికైనా ఈ ఎముకలకు సంబంధించి ఏమైనా చిన్న చిన్న దోషాలు ఏవైనా ఉన్నాయనుకోండి, అలా ఒంటికి నూనె రాసి సూర్యకిరణాలు ఎదురుగుండా కాసేపు నుంచుంటే అవి పోతాయని చెప్తారు. మన పెద్దవాళ్ళు ఏం చేసినా మన ఆరోగ్యం కోసమే చేస్తారు. కాకపోతే ఏంటంటే వాటన్నిటిని మనం కొట్టుపడేస్తాం అంతే. మూర్ఖత్వం మూఢత్వం ఎవడైనా చేస్తాడేంటి అని. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అభ్యంగన స్నానము ఖాళీ కడుపుతో చెయ్యాలి. శుభ్రంగా కడుపు నిండా తినేసి మేము మధ్యాహ్నం మాకు కుదిరినప్పుడు చేస్తామంటే కుదరదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంతమంది చెప్తుంటే నేను చూశాను, పూర్తిగా మీరు భోజనం చేసేసిన తర్వాత మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసేయండి అంటున్నారు. ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసేస్తే రోగాలు వస్తాయి. ఖాళీ కడుపుతో చెయ్యాలి. కాబట్టి పొద్దున్నే చేయించండి పిల్లలకి అభ్యంగన స్నానం. హాయిగా చక్కగా స్నానం అయిపోయిన తర్వాత ఎలాగో పూజ చేసుకుంటాం కదా, అలా పూజ చేసుకోండి. నరక చతుర్దశి రోజున అలాగే దీపావళి రోజున ఏం చేస్తారు అంటే మినుముతో చేసిన ఆహారం తీసుకోమంటారు. గారెలు ఏవో వేసుకుంటారు కదా. అలాగే దీపావళి రోజున లక్ష్మీ పూజ చేస్తారు కదా, ఆ పూజ చేసుకోవడం వచ్చిన వాళ్ళు ఎలాగో షోడశోపచార పూజా విధానంలో పూజ చేసుకుంటారు. కానీ రాని వాళ్ళకి నేను ఈ రోజు స్తోత్రం పెడుతున్నాను, అది హాయిగా చదువుకుని పూజ చేసుకోండి. అలాగే రేపు త్రయోదశి రోజు కదా, నేనేమో యమధర్మరాజు పేర్లు పెడతానని చెప్పాను కదా, ఈ రోజు రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి.